చైనా వాడికి దెబ్బ మీద దెబ్బ ఎలా తగులుతుందో చూడండి. ఇప్పుడు తైవాన్లో ఉండే దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ వాళ్ళు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు భారతదేశంలో పెట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మీకంటే ఫాక్స్కాన్ అన్నప్పుడు మీకు సెమీ కండక్టర్స్ తయారు చేసే ఒక సంస్థ. మీకు ఈ లింక్ ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళు ఐఫోన్ అనబడే ప్రతిష్టాత్మకమైన మీకు అమెరికాకు చెందిన మొబైల్ ఫోన్లు. సో ఐఫోన్ మీ చేతిలో ఉందంటే మీరు చాలా రిచ్, మీరు ఒక సాఫిస్టికేటెడ్ పర్సన్, ఇలాంటి ఒక ఇమేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలరు. అలాంటి ఐఫోన్కి ముడి సరుకు అంటే మెటీరియల్, మీకు అందులో సెమీ కండక్టర్స్ అనండి లేదా మీకు చిప్పులు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని అంతా కూడా ఎవరు అంటే ఫాక్స్కాన్ వాళ్ళే సప్లై చేస్తారు. మీకు ఎంత విచిత్రంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీకు ఫాక్స్కాన్ వాడు ఇండియాలో 1.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు దీనికి ప్రాథమిక కారణము ఐఫోన్. అంటే ఐఫోన్ ఫాక్స్కాన్ వీళ్ళు ఇండియాలోకి వచ్చి ఒక ప్రొడక్షన్ యూనిట్ పెడతారు, అలాగే వీళ్ళు అసెంబుల్ యూనిట్ పెడతారు, ఫ్యాక్టరీలు పెడతారు, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని అంటారు. సో దీని యొక్క బెనిఫిట్స్ వీళ్ళు పొందుతారు. మీకు ఆల్రెడీ 357 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము ఈ ఫాక్స్కాన్ అనబడే సంస్థకు ఇచ్చి ఉన్నాం. ఏది? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో మరి ఇండియాకు దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, మీకు ఇవాళ భారతదేశంలో మీరు నమ్మరు, పెట్టుబడుల వెల్లువండి, మీకు వరదల్లాగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఇది ఎంతలాగా ఉంది అంటే, మనము చైనాను దెబ్బ కొట్టాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాం. 2020 నుంచి ఈ ప్లాన్ అలాగా మనం చేసుకుంటూ వస్తే ఇవాళ ఈలాన్ మస్క్ ఏం మాట్లాడుతున్నాడు? 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ నేను ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాను అంటే. మీరు చూడండి, ఐఫోన్ అన్నాము, ఫాక్స్కాన్ అన్నాము, ఇవాళ ఈలాన్ మస్క్ యొక్క టెస్లా కార్ల యొక్క గీగా ఫ్యాక్టరీ కూడా ఇండియాలో రాబోతున్నట్టుగా వార్తలు. మీరు క్యాల్కులేట్ చేశారంటే 1.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటున్నాం. 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈలాన్ మస్క్ ఇస్తాను అంటున్నాడు. దీనికి మించిన అంటే చాలామంది, ముఖ్యంగా చైనా లాంటి దేశాలు లిటరల్గా ఏడుస్తున్నారండి. బాబా ఇది ఏం జరుగుతుంది అంటే, మీకు ఫైనల్ డెస్టినేషన్ భారతేనా? మేమందరం ఎందుకున్నాం? ఇంత పెద్ద దేశము, గత 20 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించిన ఒక దేశము ఇవాళ మమ్మల్ని కాదు అని, మమ్మల్ని చీకొట్టి ఈ ప్రపంచ స్థాయిలో ఉండే ఇంతంత పెద్ద కంపెనీస్ భారత్కి ఎందుకు వెళుతున్నారు? ఏంటి అక్కడ గొప్పతనము అంటే, మీకు యుఎస్ ఫెడరల్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉందండి. అంటే మీకు అమెరికాలో ఉండే ఈ ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే యుఎస్ఏ యొక్క ఆర్మీ, సో వీళ్ళు ఈ సర్వీస్ మ్యాన్ ఉంటారు చూసారా, వాళ్ళ ఇన్కమ్లో ఒక వాటాని అమెరికా ప్రభుత్వం తన దగ్గర ఉంచుకొని వీళ్ళు రిటైర్ అయిన తరువాత ఒక మొత్తాన్ని, చాలా ఎక్కువ ఉంటుందండి, ఈ మొత్తాన్ని తీసుకువెళ్ళి వీళ్ళకి ఇస్తారు. అంటే ఏంటి? ఒక శాలరీలో ఒక భాగము అమెరికా గవర్నమెంట్ తన దగ్గర ఉంచుకుంటుంది. అంటే ఈ డబ్బుని వీళ్ళు వివిధ దేశాల మీద ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ లాభాలు వస్తాయి చూసారా, ఆ లాభాలలో నుంచి ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది వాళ్ళ సైనికులకి, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీకు అమెరికా అనేది ఇస్తుంది. అమెరికా అనండి, యూరోప్ యూనియన్ అనండి, కెనడా అనండి, ఎన్నో వెస్టర్న్ కంట్రీస్ ఇలాంటి స్కీమ్స్ని వీళ్ళు రన్ చేస్తారు. దీనివల్ల ఏంటి? రిటైర్ అయిన వ్యక్తి రేపు ఎక్కడా ఉద్యోగం చేసుకోక్కర్లేదు, తన దగ్గరే తన బ్యాంక్ బ్యాలెన్స్లోనే ఒక మంచి మొత్తము అనేది ఉంటుంది. ఇలాగా అతను ఎప్పుడూ కూడా కంఫర్టబుల్గా జీవించగలడు. సో ఇది చాలా చాలా గొప్ప స్కీమ్. సో ఇవాళ ఏమైంది? ఈ డబ్బంతా కూడా ఈ పెన్షన్ స్కీమ్లో ఉండే డబ్బు, ఈ రిటైర్మెంట్ ప్లాన్లో ఉండే డబ్బు, ఇక్కడ మనం ప్రావిడెంట్ ఫండ్ అంటాం, అలాగే అమెరికాలో కూడా ఈ పెన్షన్ ఫండ్స్ అని ఉంటాయి. వీటిని వీళ్ళు ఏం చేసేవాళ్ళు? చైనాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, తరువాత హాంకాంగ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సౌత్ కొరియా, ఇలాంటి దేశాలలో మీకు అమెరికాకు సంబంధించిన ప్రభుత్వము ఇలాగ ఇన్వెస్ట్ చేసేది. అమెరికా వాడు ఒక పని చేస్తున్నాడంటే వాడిని ఫాలో అవ్వడానికి ఒక 30-40 దేశాలు ఎప్పుడు సిద్ధముగా ఉంటారు. అలాంటిది సడన్గా అమెరికాలో వచ్చిన ఈ ఫెడరల్ పెన్షన్ స్కీమ్లో వచ్చిన మార్పు ఏమిటి అంటే, ఇక మీదట మనము చైనాను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యకూడదు. అంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు,
3.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ భారత్లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఈ ఫెడరల్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళు మీకు ఈ అమెరికా ఆర్మీకి సంబంధించిన సర్వీస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వేరే వేరే ఫెడరల్ ఏజెన్సీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఫండ్స్ అంతా కలెక్ట్ చేసి వివిధ దేశాలలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే నో చైనా, నో హాంకాంగ్. సో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఇండియాలోనే పెట్టాలి. అంటే ఇప్పుడు వీళ్ళు కెనడాలో పెడుతున్నారు అనుకోండి, కెనడా వాళ్ళ మిత్రదేశం, వాళ్ళ జూనియర్ పార్ట్నర్, అది పెద్ద విషయం కాదు. కానీ ఆసియా ఖండములో చైనాను కాదు అని చెప్పి మీరు ఇండియా దాకా వస్తున్నారు అనుకోండి. లాస్ట్ 10 years నుంచి పర్ఫార్మెన్స్ని చూస్తే భారత్ ఇస్తున్న రిటర్న్స్ 10.9% అండి. ప్రపంచంలో ఏ దేశము కూడా ఇంత రిటర్న్స్ అనేవి అమెరికాకు ఇవ్వలేదు. అందుకే మీరు కెనడాను గమనించారనుకోండి, చాలా పెద్ద గొడవలు మనతో. అంటే అక్కడ ఉండే ఖాళిస్తాన్ తీవ్రవాదుల విషయంలో కెనడాకు ఇండియాకు మధ్య ఎన్నో రకాలుగా ఘర్షణ. కానీ కెనడా వాడు ఒక 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ మన కంపెనీస్లో 71 లిస్టెడ్ కంపెనీస్ ఇందులో వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటి, సేమ్ ఇదే పెన్షన్ ప్లానే, అంటే రిటైర్మెంట్ స్కీమ్. వాడు మొత్తం విత్డ్రా చేసేసుకుంటాడని అనుకున్నారు. ఇలాగ మన కంపెనీస్ చాలా పెద్ద లెవెల్లో నష్టపోవచ్చు. ఏది ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అనండి, లేదా హెచ్డిఎఫ్సి అనండి, టాటాస్ అనండి, వీళ్ళ మీద వాడు ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. సో ఇప్పుడు దీన్నంతా కూడా వాడు వెనక్కి తీసుకుంటే ఈ కంపెనీస్ నష్టపోతాయంటే కెనడా వాళ్ళ థింక్ ట్యాంక్ ఎంత ఆలోచించి ఇవాళ ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని మనం వెనక్కి తీసుకుంటే ముందు మనము నష్టపోతాం, కెనడా గవర్నమెంట్ నష్టపోతుంది, మనం సరైన రిటర్న్స్ మన సర్వీస్ మ్యాన్కి ఇవ్వలేము అని చెప్పి కెనడా వాడు భావించి టోటల్గా ఇలాంటి ఒక నిర్ణయాన్ని వాడు ఆపేసుకున్నాడు, విత్డ్రా అయిపోయాడు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్ అయిన ఒక వైజ్ డిసిషన్. ఎందుకు, ఇండియా ఇస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మీకు మార్కెట్, ఒక ఎమర్జింగ్ మార్కెట్. సో ఇండియాకు తిరుగు ఉండదు. ఎందుకు, మీరు లిస్టు చూశారనుకోండి, అమెరికా, చైనా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ లాంటి దేశాలు వీళ్ళు ఎవరూ చెయ్యలేని పని ఇవాళ భారతదేశము చేస్తుంది. ఇది మన డేటా చెప్తుందండి. లాస్ట్ 10 years నుంచి 10.9% రిటర్న్స్ ఇవ్వగలిగిన ఒకే ఒక దేశం భారత్. మీరు చైనాను తీసుకున్నారనుకోండి, 2.7% మాత్రమే లాస్ట్ 10 years. ఎందుకండి సడన్గా చైనాకు ఏమైంది అంటే జీ జింగ్పింగ్ యొక్క చెత్త పాలన, అలాగే కోవిడ్-19 సిచ్యువేషన్, మీకు చైనా యొక్క అరగెన్స్, ప్రతి ఒక్క కంపెనీని బెదిరించడము, ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించడము. కాబట్టి వాళ్ళు ఇవాళ నెగటివ్ ప్రొఫైల్లో ఉన్నారు. అలా చూసుకున్నారనుకోండి, అమెరికా లాంటి మార్కెట్ కూడా 6% మాత్రమే వాళ్ళ యొక్క ఈ సర్వీస్ మ్యాన్కి వాళ్ళు పెన్షన్ ప్లాన్ కింద ఇవ్వగలుగుతున్నారు, రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నారు. సో ఇండియాలో చూసారనుకోండి, చాలా ఒక స్టేబుల్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా, అంటే మన ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగడము, వీళ్ళ పర్ఫార్మెన్స్, ఇలాగ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్కి ఎంత రెప్యుటేషన్ ఉంటుంది చూడండి. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఇక ఇలాగ లక్షల కోట్లు మీరు ఓవరాల్గా క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పెన్షన్ స్కీమ్ కింద 3.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఇవాళ వస్తున్న రూపాయి 30,000 కోట్లు. మరి టెస్లా వాళ్ళు 2 బిలియన్ అన్నారనుకోండి, ఇంకొక 20,000 కోట్లు మీకు. అలాగే ఫాక్స్కాన్ వాళ్ళు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే 16,000 కోట్లు. ఇట్లా ఓవరాల్గా చేశారనుకోండి, ఈలాన్ మస్క్ ఒకే ఒక మాట అన్నాడు, మేము ఇన్వెస్ట్ చేయబోతున్న 2 బిలియన్ అనేది స్టార్టింగ్ మాత్రమే, మాకు ఇవ్వాల్సిన కన్సెషన్ అనేది ఇవ్వండి, డిస్కౌంట్ ఇవ్వండి, నేను రేపు 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధముగా ఉన్నాను అంటే చైనాలో ఉండే దిగ్గజ సంస్థలంతా మెల్లమెల్లగా ఇండియాలోకి రావడము. ఎందుకు అంటే చైనాలో ఇవాళ చీప్ లేబర్ అనేది దొరకడం లేదండి. మీకు బాగా పనులు చేసిన వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు, సీనియర్ సిటిజన్స్గా ఉంటున్నారు. ఒకానొకప్పుడు జపాన్లో ఏం జరిగిందో ఇవాళ చైనాలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి యంగ్ జనరేషన్ ఎక్కడ ఉన్నారు అంటే భారతదేశంలోనే ఉన్నారు. మనం ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీగా జీడిపిలో ఎదుగుతున్నాము. కాబట్టి ఇన్వేరియబుల్
ఇన్ఎవిటబుల్గా బై డిఫాల్ట్ ఈ దిగ్గజ దేశాలు అగ్ర రాజ్యాలంతా భారతదేశంలోనే పెట్టుబడి పెట్టడానికి ఒక టాప్ ప్రయారిటీ కంట్రీగా ఒక ఫైనల్ డెస్టినేషన్గా వీళ్ళు భావిస్తున్నారంటే భారతదేశానికి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆటోమేటిక్గా మన లైవ్లీహుడ్, మన జీవన విధానం, మన యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎంతలా పెరుగుతాయి చూడండి. సో ఇండియా ఇలాంటి ప్రగతిని సాధించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.